సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంపౌండ్ యాంగిల్స్. యాక్చువల్గా ఇది ఇంటర్మీడియట్ కాన్సెప్ట్, కాకపోతే మనం 11.2 సమ్స్ అనేవి ఈజీగా అర్థం అవడం కోసం ఇది ఒకసారి జస్ట్ మీకు చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇందులో ఏంటంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఫస్ట్ది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంటుంది. ఇది ఏంటంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అని ఉంటుంది. చూడండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇది ఇంటర్మీడియట్ ఫార్ములా. అంటే సైన్ ఏ కాస్ బి వస్తుంది ప్లస్ ఇక్కడ కాస్ ఏ సైన్ బి వస్తుంది. ఇక్కడ ప్లస్ ఉండేటప్పుడు ప్లస్ వస్తుంది. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఒకసారి చూద్దాం. అది కూడా సేమ్ వేలో వస్తుంది, కాకపోతే మధ్యలో మైనస్ వస్తుంది. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఇక్కడ మనకి వీటిని యూస్ ఏం లేదు. సో వీటిని ప్రూవ్ చేస్తాం అనమాట మనం ఇండైరెక్ట్గా. అంటే ఏ బదులు 30 degrees 60 degrees అలా ఇచ్చి మనకి ఇది అవునా కాదా, రైటా రాంగ్ అనేది చేయమంటాడు. అంటే LHS ఈక్వల్ టు RHS అని మనం ప్రూవ్ చేస్తాం జస్ట్ అంతే. సో ఈ ఐడియా ఉంటే ఇంకా ఈజీగా అవుతుందని. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రెండు సేమ్ వస్తాయి, కాస్ ఏ కాస్ బి. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ప్లస్ ఉండేటప్పుడు మైనస్ వస్తుంది, మైనస్ సైన్ ఏ సైన్ బి. సో అలాగే మనకి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కావాలంటే, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కావాలంటే కాస్ ఏ కాస్ బి సేమ్ వస్తుంది అంతా, కాకపోతే మైనస్కి ప్లస్ వస్తుంది, ప్లస్ సైన్ ఏ సైన్ బి. మనకి ఇచ్చినవి ప్లస్లోనే రెండు వెరిఫికేషన్ అనేది మనకి అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి వస్తుంది. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. అంటే ఈ రెండు అనమాట. ఇక్కడ 2 terms ఉంటే ఇక్కడ మనకి 4 వస్తుంది. సో ఈ విధంగా మనం అనేది మనం దీన్ని యూస్ చేసి ప్రాబ్లమ్స్ ఉంటాయి, చూద్దాం మనం. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 11.2లో థర్డ్ వన్, evaluate sin 60 degrees into cos 30 degrees plus sin 30 degrees into cos 60 degrees. What is the value of sin 60 degrees plus 30 degrees? What can you conclude? అనేది అడిగాడు. సో సొల్యూషన్లో మనం ఫస్ట్ పార్ట్ చేయాలి. సైన్ 60 కాస్ 30 degrees. ఇక్కడ మనకి కాస్ 60 నేను ముందు తీసుకుంటాను ఫార్ములా ఈజీనెస్ కోసం. అంటే మనకి సైన్ 60 degrees ఇంటూ కాస్ 30 degrees ఇంటూ, కాబట్టి ఏ విధంగా రాసుకోవచ్చు, కాస్ 60 degrees ఇంటూ సైన్ 30 degrees. సో ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బికి ఈక్వల్ ఉంటుంది. అంటే ఈ రెండు ఈక్వల్ వస్తాయి. అదే మనకి చేయమన్నాడు. చూద్దాం. సైన్ 60 వాల్యూ ఎంత, √3/2, కాస్ 30 √3/2 అనుకుంటా. కాస్ 30 కూడా √3/2 ప్లస్ కాస్ 60 1/2, సైన్ 30 కూడా 1/2. √3 into √3 ఏమవుతుంది, √3², దట్ ఈస్ నథింగ్ బట్ 3. 2 into 2 4, 1 1s 1, 2 2s 4. సో ఇది 3 + 1/4 కామన్ డినామినేటర్. సో 4/4 నథింగ్ బట్ 1 వచ్చింది. సో ఇప్పుడు ఈ వాల్యూ చేద్దాం. సైన్ 60 + 30, సైన్ ఆఫ్ 60 degrees ప్లస్ 30 degrees. మనకు బాడ్మాస్ రూల్ తెలుసు, బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ సింప్లిఫై చేయాలి. అంటే 60 + 30 ఎంత అవుతుంది, 90. సైన్ 90 వాల్యూ తెలుసు మనకు 1. దేర్ ఫోర్ మనం ఏం చెప్పవచ్చు, సైన్ ఆఫ్
60 degrees plus 30 degrees is equal to sin 60 degrees into cos 30 degrees plus cos 60 degrees into sin 30 degrees. Let A is equal to 60 degrees. 60 degreesని A అనుకోండి, Bని 30 degrees అనుకుంటే 60 degrees బదులు A సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మనకు ఫార్ములా వచ్చేస్తుంది. సైన్ ఆఫ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు సైన్ A కాస్ B ప్లస్ కాస్ A సైన్ B. వాట్ డూ యూ కంక్లూడ్ అన్నాడు కదా, ఇది సరిపోతుంది. సైన్ ఆఫ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు సైన్ A కాస్ B ప్లస్ కాస్ A సైన్ B. అంటే ఇండైరెక్ట్గా మళ్ళీ ప్రూవ్ చేయమన్నాడు అనమాట. సో ఈ ఇవాల్యుయేట్ అన్నాడు, సో ఈ వాల్యూ అన్నాడు. సో రెండు మనం ఏంటి అబ్జర్వ్ చేస్తే రెండు ఈక్వల్ వచ్చాయి. రెండిట్లో 16A అనుకొని 13B అనుకుంటే ఈ ఫార్ములా అనేది డెరైవ్ అవుతుంది. అంతే. థ్యాంక్ యూ.